వాస్తవానికి నీకు కంటోన్మెంట్ లో టికెట్ కావాలి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, కల్వకుంట్ల తారక రామారావు గారిని నువ్వు మెప్పు పొందాలి. అవాస్తవాలని మరి అదే రకంగా ప్రచారం చేసుకోండి కండి. ఏదైతే అనుములకి తేడా తెలియకుండా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి నేను వారికి చెప్తున్నాను. నిజంగా నువ్వు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తే ఈ రోజు నేను చెప్తున్నా, సూటిగా నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా, తప్పులు జరిగినాయి, అవినీతి జరిగింది, దోచుకుర్రనే ఆధారాలు మీ దగ్గర ఉంటే అన్న నా నెంబర్ నీ కాడుంది, లేదా నువ్వే డేట్ చెప్పు, టైం చెప్పు. అమరవీరుల స్థూపం కాకి మా సోదరుడు ప్రీతమన్న చెప్పినట్టు నేను వస్తా, ఎవిడెన్సెస్ నాకు ఇయ్యు, నువ్వు నేను కలిసే డీజీపీ గారి దగ్గర పోదాము. తప్పు జరిగితే తప్పు ఎవరు చేసినా ఇదే మీడియా సమక్షంలో మీడియా ముఖంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకు వస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి కూడా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫోన్లు సీజ్ చేయడమా? గిదా ఇంద్రమ్మ పాలన అంటే? ఇంద్రమ్మ పాలన అంటే మళ్ళా 1975 ఎమర్జెన్సీ అని వాళ్ళ ఉద్దేశం అని అర్థమవుతున్నది. బరాబర్ పోరాటం చేస్తారు. మీరే మాట్లాడి ఈరోజు ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇప్పటికన్నా ఇందిరాగాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి.